నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. దిస్ ఇస్ దుర్గా. నెల నెల మంచి ఆదాయం పొందాలంటే ఎన్నో మార్గాలున్నాయి. నెల నెల ఆదాయం కోసం పోస్టాఫీసులతో పాటు బ్యాంకుల్లో రకరకాల పథకాలు అందుబాటులో ఉన్నాయి. ఒకేసారి మాత్రమే పెట్టుబడి పెట్టినట్లయితే నెల నెల వేలల్లో ఆదాయం పొందొచ్చు. అలాంటి స్కీమ్ ఎస్బీఐలో అందుబాటులో ఉంది. ఆ స్కీమ్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. మీరు సురక్షితమైన పెట్టుబడి పథకం కోసం చూస్తున్నారా? మీ వద్ద ఒకేసారి పెట్టుబడి పెట్టేందుకు కొంత పెద్ద మొత్తం ఉండి ఎలాంటి రిస్క్ లేకుండా స్థిరమైన రాబడి పొందాలనుకుంటున్నారా? అయితే పోస్టాఫీస్ పథకాలు, బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్స్తో పాటు ఎస్బీఐ అందిస్తోన్న ఎస్బీఐ యాన్యుటీ స్కీమ్ మనకు మంచి ఎంపికగా ఉంది. ఈ పథకంలో ఒకేసారి మొత్తం డబ్బు పెట్టుబడి పెడతారు. ఆ తర్వాత ప్రతి నెల మీకు వచ్చే మొత్తంలో అసలు ప్లస్ వడ్డీ రెండూ కలిపి అందుకుంటారు. అంటే మెచ్యూరిటీ వరకు వేచి ఉండకుండా నెల నెల ఆదాయం పొందొచ్చు. ఎస్బీఐ బ్యాంక్ ద్వారా అందిస్తోంది కాబట్టి ఇది పూర్తిగా సురక్షితం. నెల నెల స్థిరమైన ఆదాయం వస్తుంది. కనీస పెట్టుబడి 1000 మాత్రమే. గరిష్ట పరిమితి లేదు. కాలపరిమితి విషయానికి వస్తే కనీసం 3 సంవత్సరాలు, గరిష్టంగా 10 సంవత్సరాలు. డిపాజిట్పై 75% వరకు లోన్ సౌకర్యం కూడా ఉంది. ఈ స్కీమ్కు ప్రత్యేకంగా వడ్డీ రేట్లు ఉండవు. ఎస్బీఐ ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లే దీనికి వర్తిస్తాయి. టెన్యూర్ ఆధారంగా వడ్డీ మారుతుంది, కానీ రాబడి స్థిరంగా ఉంటుంది. ఇతర ఎఫ్డీ లాగా కాకుండా ఇందులో మెచ్యూరిటీకి ఒకేసారి కాకుండా ప్రతి నెల చెల్లింపులు అందుతాయి. ఇది ముఖ్యంగా రిటైర్డ్ వ్యక్తులు లేదా నెలవారీ ఆదాయం కోరుకునే వారికి అనుకూలంగా ఉంటుంది. ఉదాహరణకు, మీరు ఒకసారి 10 లక్షలు పెట్టుబడి పెట్టి 10 సంవత్సరాల కాల పరిమితి ఎంచుకుంటే సాధారణ కస్టమర్లకు సుమారు 6.05% వడ్డీతో నెలకి సుమారు 11,354 అందుకోవచ్చు. ఇక 10 సంవత్సరాల్లో మొత్తం సుమారు 13.62 లక్షలు అవుతుంది. సీనియర్ సిటిజన్స్కి అయితే సుమారు 7.05% వడ్డీతో నెలకు సుమారు 11,630 అందుతుంది. మెచ్యూరిటీ తర్వాత మొత్తం 13.90 లక్షలు అందుకోవచ్చు. ఈ పథకం అన్ని ఎస్బీఐ బ్రాంచుల్లో అందుబాటులో ఉంటుంది. పూర్తి వివరాలకు అధికారిక ఎస్బీఐ వెబ్సైట్ను చూడొచ్చు. ఎస్బీఐ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్ అనేది రిస్క్ లేకుండా నెల నెలా స్థిరమైన ఆదాయం పొందాలనుకునే వారికి సరైన ఎంపిక. ఒకేసారి పెట్టుబడి పెట్టి దీర్ఘకాలం పాటు ఆర్థిక భద్రతను పొందవచ్చు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.